నమస్తే. తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మనకి ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారో అడిగి మన హేమ గారిని తెలుసుకుందాం. నమస్తే మామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మామ్, మన మిల్లెట్స్తోని ఎన్నో రకాల స్నాక్స్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ అండ్ అలాగే మెయిన్ కోర్సెస్, బిర్యానీ ఇలా చాలా చూపించాం. సో మరి ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నాం మన వ్యూయర్స్కి? మిల్లెట్స్తో పునుగులు. ఓ, మిల్లెట్స్ పునుగులు అంటే ఈవినింగ్ టైం ఓకే. మనకి ఎప్పుడైనా కూడా ఈవినింగ్ గుర్తుకొచ్చేది పకోడీ, తర్వాత చల్ల పునుగులు. అవును, ఓకే. ఇప్పుడు ఈరోజు చూద్దాం చల్ల పునుగులు ఎలా చేసుకోవాలి మిల్లెట్స్తో అన్నది. ఓకే, సో మరి ఇందులో మనం ఏ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాం? ఇందులో సామలు యూజ్ చేస్తున్నాం. ఓకే, సామలతో తయారు చేసుకునే చల్ల పునుగులు అండి. అందరికీ నచ్చిన ఇష్టమైన ఎంతో ఫేవరెట్ చల్ల పునుగులు స్నాక్ అనేది. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మినపప్పు, ఓకే, ఇది సామలు, రెండు కూడా ఒక 3-4 అవర్స్ అదే నానబెట్టుకోవాలి. ఓకే, ఆ రెండు కలిపి నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పిండి. దాంట్లో జొన్న రవ్వ, ఓకే, జొన్న రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో సామలు మినపప్పు రెండు కూడా 4 అవర్స్ నానబెట్టి రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో జొన్న రవ్వ మిక్స్ చేసుకోవాలి. జొన్న రవ్వ మిక్స్ చేసుకొని మనం కొంచెం పెరుగుని దాంట్లో కలుపుకోవాలి. ఓకే, పెరుగు కలుపుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్, కొంచెం మెత్తగా పులిసినట్టు మనకి పునుగులు వేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఓకే. సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర దాంట్లో మిక్స్ చేసుకుంటే మనకి పునుగులతో పాటు ఇంకా ఏం చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు. కాకపోతే ఏదో ఒక చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మామ్, ఇది రేషియో ఎలా తీసుకోవాలి మనం? అంటే లైక్ నార్మల్గానా? 1:1 తీసుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం రవ్వ కలుపుతాం కాబట్టి. ఓకే, 1 కప్పు మినపప్పు, 1 కప్పు మనం ఏదైనా మిల్లెట్ తీసుకోవచ్చు. మనం ఈరోజు సామలు లిటిల్ మిల్లెట్ అవి తీసుకొని 4 అవర్స్ నానబెట్టి రెండు మిక్సీ పట్టుకొని దాంట్లోనే మనం ఈ రవ్వ కలుపుకోవాలి. జొన్న రవ్వ కలుపుకోవడం వల్ల ఏంటంటే బాగా క్రిస్పీగా మనకి ముద్దల అయిపోకుండా ఉంటుంది. ఓకే, ఓకే. ప్లస్ మనమేమో పెరుగు కలుపుతాం కొంచెం ఒక పులిసేటట్టు అనమాట. పుల్ల పెరుగు అయితే ఇంకా మంచిది. అవునా? పుల్ల పెరుగు అయితే కొంచెం ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత కలిపిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆగి మనం పునుగులు వేసుకుంటే బాగుంటాయి. ఓకే, సో అదండి మరి. సో పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము అండ్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి కూడా చూసాం కదా. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? అదే పిండి. ఓకే, పిండి ఆల్రెడీ రెడీ చేసి తెచ్చారు మనకి. రవ్వ కూడా కలిపాం. ఓకే, రవ్వ కూడా కలిపి తీసుకొచ్చిన పిండి అనమాట. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. కొంచెం మనం గట్టిగా ఇలా మనం రౌండ్గా వేసినప్పుడు చేతికి. ఓకే, దీంట్లో కొంచెం మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకొని ఉల్లిపాయల ముక్కలు, సో దట్ అవి డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చు ఏం చక్క. ఎప్పుడైనా మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది తినడానికి. అవును, లేకుండా కూడా వేసుకోవచ్చు. వేసుకుని చట్నీ నంచుకొని తినచ్చు. కొత్తిమీర వేసేస్తాం. అన్నీ వేసి మిక్స్ చేసేసాము సాల్ట్తో సహా. ఓకే మ్యామ్, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, బాగా వేడెక్కిపోయినట్టుంది. ఓకే, ఇలా చిన్నగా రౌండ్గా వస్తాయి. ఓకే, మనం కొంచెం ఆనియన్ వేసేసరికి ఆనియన్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ అయింది. అవును, ఇందాక చాలా గట్టిగా అనిపించింది. ఓకే, క్యూట్గా చిన్నవి ఎంతో క్యూట్ ఉన్నాయి. రౌండ్ రాకుండా కొంచెం ఇలా వస్తే తోకలు వచ్చినాయి అంటాం మేము. అన్నిటికి టేల్ వస్తుంది. అవును, పలుచగా అయ్యి. పిల్లలు కూడా ఇలా డిఫరెంట్గా ఉంటే ఇష్టపడతారు కదా మ్యామ్. రౌండ్గా ఉంటే వాళ్ళు కూడా వేస్తే ఎన్నైనా తినొచ్చు అసలు. అవును, ఇంత చిన్న వేస్తుంటే అసలు మొత్తం పిండి ఖాళీ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు అందులో. అవి తీయమంటారా?
కొంచెం కలపండి. అసలు మిల్లెట్స్ తోటి చెయ్యలేము అనేదంటూ ఏం లేదని నాకైతే అర్థమైంది మ్యామ్. మనం ఈ రెసిపీస్ ఇవన్నీ వచ్చినాయి కదా బాగా, రవ్వలో ఫ్లోర్లో వచ్చాక అవును రెడీగా దొరికేస్తున్నాయి. ఎస్ ఎస్ మ్యామ్, మిల్లెట్స్ తోటి ఇంకేమైనా వెరైటీస్ ట్రై చేయొచ్చా? స్వీట్స్లో కానీ, లేకపోతే డెజర్ట్స్లో కానీ, బెవరేజెస్లో కానీ చేయొచ్చు. మేమైతే మిల్లెట్ బిస్కెట్స్, కేక్స్, పిజ్జాలు, బర్గర్లు అన్నీ చేస్తాం. ఓకే. ఐస్ క్రీమ్ చేస్తారా? ఐస్ క్రీమ్ కూడా చేస్తాం. ఐస్ క్రీమ్ బాగా వస్తుంది. నిజంగా చేస్తారా? నిజంగానే. ఓ, ఎలా ఎలా అంటే మనం మిల్లెట్స్ ని బాగా నానబెడతాం ఒక 10 to 12 hours. నానబెట్టి మిక్సీ పట్టి పాలు తీస్తాం దాని నుంచి. ఓకే. మిల్లెట్ మిల్క్ అని. ఓకే. దాని నుంచి కొంచెం కాఫీలు, టీలు కూడా చేసాము, ట్రై చేసాము. అంత బాగా రాలేదు అవి అయితే. అంటే మళ్ళీ మరగబెట్టేసరికి అవి కొంచెం ఇలా బ్రేక్ అయిపోవటం అలా అయిపోయింది. కాకపోతే ఐస్ క్రీమ్ బాగా వచ్చింది. ఓ వావ్, చేసుకోవచ్చు. మిల్లెట్ మిల్క్ తో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు అంటండి. ఇంకేం కావాలి మనకి చెప్పండి. సో నాన్ వెజ్, వెజ్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, ఈవెన్ డెజర్ట్స్ అండ్ ఈవెన్ ఐస్ క్రీమ్ అంటే ఇంకేం కూడా నేను చూపిస్తాను. ఎస్, డెఫినెట్లీ చూద్దాం మ్యామ్, డెఫినెట్లీ చూద్దాం. ఓకే. సో ఇవైతే ఇప్పుడు దీంట్లో ఈ ప్లేట్లోకి కాలుతుంది. చిన్న చిన్నవి ఎన్నైనా తినొచ్చు ఇవి. అవును, ప్లేట్ అంతా అసలు తెలీదు అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం ఎనీథింగ్ కాంబినేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనం అందులో ఆనియన్, మిర్చి వేస్తున్నాం కాబట్టి అలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు అనమాట. ఓకే, మనం మిల్లెట్తో తయారు చేసుకున్న చల్ల పునుగులు రెడీగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేస్తాను. చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి తినేయచ్చు, కొరుక్కోకర్లేదు. అవును, క్రిస్పీగా బాగుంది మ్యామ్. కర్డ్ వేసాం కదా, కర్డ్ వల్ల మనకి క్రిస్పీనెస్ వచ్చింది. అదే పిండి రుబ్బుకున్నప్పుడు కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉంది, గట్టిగా ఉందా, కొంచెం లూజ్గా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి కరెక్ట్గా మనకి రౌండ్గా బాల్ వచ్చేలాగా వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం కూడా, ఒకవేళ ఆనియన్ వద్దు అని అనుకున్నప్పుడు కొంచెం నార్మల్గా చేసుకోవాలి. లేదా ఆనియన్ వేసుకోవాలంటే కొంచెం గట్టిగా చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఆనియన్లో అయిపోతుంది కొంచెం. ఎస్, చాలా చాలా బాగుంది. అసలు డిఫరెన్సే తెలియట్లేదు. ఇది మిల్లెట్స్ పునుగులు అని అంటే నిజంగా చాలా చాలా బాగుంది. అంటే లైక్ పిల్లలు మారం చేస్తారు, ఏడిపిస్తారు, తిన్నారు, మిల్లెట్స్ అంటే ఏంటి అది ఇది అని అనుకుంటారేమో. అస్సలు భయపడనక్కర్లేదు, అసలు టేస్ట్ డిఫరెన్సే లేదు. వాళ్ళకి నచ్చిన స్నాక్ ఐటెం బట్ హెల్దీగా మనం అందిస్తున్నాం అనమాట. మ్యామ్, చాలా చాలా బాగుంది. సో ఇది కూడా మనం నార్మల్గా చేసుకునే పునుగుల్లానే ఉంది ప్రాసెస్ అంతా కూడా. ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాము. అలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచి వాడుకొని చేసుకుంటే ఎంతైనా కొంచెం మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అవును, ఎస్ ఎస్ మ్యామ్, చేసుకుంటే బెటర్. సో డెఫినెట్లీ ట్రై చేయండి ఇది కూడా. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే.